భాగంగా మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఎన్నికల హామీలో భాగంగా గతంలో చెప్పినట్లు స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15 ఆగస్టు రోజున ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి వీలు కల్పించారు. 5 రకాల బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సిటీ, ఆర్డినరీ బస్సులతో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇచ్చారు. స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కర్నూలు బస్టాండ్ వద్ద మహిళా ప్రయాణికుల నుండి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అయితే అందిస్తారు. ఫ్రీ బస్ పథకాన్ని అయితే నిన్నటి రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం కర్నూలు బస్ స్టాండ్ లో ఉన్నాము. ఏదైతే ఇక్కడ 5 రకాల బస్సులలో మహిళలు ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రయాణము కొనసాగించమని రాష్ట్ర ముఖ్యమంత్రి 15 ఆగస్టు నాడు చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కొత్త బస్ స్టాండ్ లో అంటే మహిళలు ఎవరెవరు ఉన్నారో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బస్ స్టాండ్ లో గమనించినట్లయితే ఇక్కడ చాలా మంది కూడా అంటే నిన్నటి రోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది, ఉచిత బస్సు పథకాన్ని. ఈ క్రమంలో అంటే మహిళలు అంటే వాళ్ళ అవసరాల నిమిత్తం మంత్రాలయం నుండి శ్రీశైలం నుంచి శ్రీకాకుళం ఇలా రాష్ట్ర నలుమూలల ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ 5 రకాల బస్సులను ఇక్కడ మహిళల కోసం ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం కేటాయించింది. సుమారు 2000 కోట్లు అంటే రాష్ట్రానికి ఆర్థిక భారం ఈ ఉచిత ప్రయాణం మూలంగా జరగనుంది. అయితే ఇది ఆర్థిక భారం కాదు, బాధ్యత అంటూ కూడా కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతం ఏదైతే మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారో, అయితే అదేవిధంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వారి ప్రయాణాన్ని సురక్షితంగా చేయడానికి వీలుగా కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అదేవిధంగా అనేక బస్టాండ్లో అంటే దొంగల నుంచి నివారించడానికి లేదా ప్రత్యేక పోలీస్ పికెటింగ్ పెట్టి ఇక్కడ చాలా రకాలుగా అంటే మహిళల సంరక్షణ కోసం లేదా మహిళల రక్షణ నిమిత్తం అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సులో చాలామంది ప్రయాణికులు ఎక్కి కూర్చున్నారు. అంటే లోపలికి వెళ్ళి ప్రయాణికుల యొక్క అభిప్రాయము అంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఈ బస్సు ఎక్స్ప్రెస్ బస్సులో అంటే ప్రయాణము అంటే మహిళలు చాలా వరకు ఉచిత ప్రయాణానికి అన్ని చోట్ల కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సంతోషపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి బస్సులు అయితే ఫుల్గా ఉంటున్నాయి. అయితే కొందరు మహిళలు ఇక్కడ ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏ ఊరు, ఎక్కడికి వెళ్తారు? ఎర్రగుంట్ల పోవాలి. ఎర్రగుంట్ల పో సార్. ఎక్కడ నుంచి? ఇక్కడ కర్నూలు నుంచి. కర్నూలు నుంచి ఎర్రగుంట్ల పోతున్నా? ఎర్రగుంట్ల పోతాను. ఫ్రీగానే సార్. టికెట్ అయితే ఎంత అవుతుంది? టికెట్ అయితే మాకు 200 అవుతుంది సార్. ఎర్ర పొద్దుటూరు నుండి. ఓకే. సో టికెట్ ధర తగ్గినట్టు ఒక ఆడవాళ్ళకి తగ్గినట్టు. మరి ప్రభుత్వం మంచిదే చేసింది. మంచిదే సార్, బాగానే చేసినాడు సార్. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తిరుగుతావు? ఎక్కడా లేదు సార్, ఆరోగ్యం లేకుండా వచ్చిన కర్నూలు చెప్పినారు. పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు కూడా ఫ్రీ పోవచ్చు. అవులేదు సార్, నేను పోయి అక్కడ నాకు ఆరోగ్యం లేక హాస్పిటల్కి వచ్చిన. అవకాశం ఉంటే పోతావు. చాలా సంతోషం ఉంది. సంతోషమే సార్. ముసలమ్మ కూడా అవ్వ ఇక్కడ కూర్చొనింది. అవ్వ ఎక్కడికి వెళ్తుంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అవ్వ గారు, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? టికెట్ డబ్బులు ఇవా? లేదా? లేదు. గవర్నమెంట్ చెప్పిందా? లేదంట. మేలే కదా? మేలే కదా. మరి ఎక్కడ తిరుగుతావు? ఎక్కడ తిరుగుతారు? కర్నూలు నుంచి బ్యాంచాలకు వస్తారా? మరి గుళ్ళు, గోపురాలు ఏమైనా తిరుగుతావా? ఏ గుడికి వాళ్ళు చర్చిపోతా. చర్చిపోతావా? ఫ్రీ బస్సు మేలేనా? మేలు కాదు ఫ్రీ బస్సు. గవర్నమెంట్ ఏం చేసింది? మంచిగా చేసిందా? మంచిగా చేసినాడు. మరి గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్. మహిళలైతే అంటే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తారు? మేము జమ్మలవాడు. ఓకే, జమ్మలవాడు వెళ్తున్నారా ఇక్కడ నుంచి? కర్నూలు నుంచి. మరి ప్రభుత్వం ఫ్రీ బస్ చెప్పింది, మేలేనా? మేలు కాకుండా ఎట్టుంటది? సంతోషమేనా? సంతోషమే. మరి ఏమేమి చూపించాలండి? ఏమేమి చూపించ ఎక్కడ పని పడితే అక్కడ పోతుంటాం అంతే. ఆధార్ కార్డు? ఆధార్ కార్డు ఉంది. రేషన్ కార్డు? ఓకే, ఓటర్ కార్డు. అంటే ఈ 3 కార్డులు ఏ చూపించినా ఫ్రీ బస్సే. పుణ్యక్షేత్రాలు తిరగొచ్చు అంటారు? తిరుగుతాం. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే సూపర్ 6 లో భాగంగా ఈ ఫ్రీ బస్ పెట్టింది, మీ ఫీలింగ్ ఏంటి? గవర్నమెంట్ దీనివల్ల చాలా మంచి పని మహిళలందరికీ. ఎక్కడ కొంచెం ముస్లిం వాళ్ళకి అందరికీ ఎక్కలేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్క బస్సు సౌకర్యం కల్పించింది. చంద్రబాబు నాయుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకునేటోళ్ళకి కూడా కొద్దిమంది డబ్బులు పెట్టాలంటే వెళ్ళలేరు కదా. ఫ్రీ బస్సు వల్ల చాలా
బస్సులో మనం చూస్తూ ఉన్నాము అంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పెళ్ళిళ్ళు పేరెంటల సమయం కావచ్చు, లేదా పుణ్యక్షేత్రాలు కావచ్చు, అదేవిధంగా ఏదైనా వృద్ధులు ఆసుపత్రి కావచ్చు, ప్రధానంగా పేదలకు అంటే బడుగు బలహీన వర్గాలకు ఈ ఉచిత ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంది. సో వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతూ ఉందని చెప్తున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బేదంచర్ల నుంచి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చారా? ఫ్రీ బస్సేనా? ఫ్రీ బస్సు ఎట్లుంది ఫ్రీ బస్సు? మళ్ళీ ఈ రోజు స్టార్ట్ అవుతున్నా. ఓకే, ఈ రోజే సార్ స్టార్ట్ అయింది. మరి గవర్నమెంట్ మంచి పని చేసిందా? మంచి పనే చేసింది సార్. అది అంటే మొదటిసారి ఈ ఫ్యామిలీ అంతా కూడా బేతంచెర్లకి దేవస్థానానికి వెళ్తున్నారు. అంటే గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టింది. ఫ్రీ బస్సులో అంటే మొదటి ప్రయాణం దేవస్థానానికి పోదాం, మంచి జరుగుతుందని ఒక సంకల్పంతో పోతున్నారు. సో అందరూ కూడా వాళ్ళ అవసరాలను బట్టి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా మహిళా లోకం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉచితంగా ప్రయాణించడము చాలా వరకు మాకు ఆర్థిక భారం తగ్గినట్లు అవుతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ముందు కూడా అంటే ప్రభుత్వము మరిన్ని వీళ్ళ అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు కేటాయించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి భారమైన కూడా కేవలం మహిళలమైన సంక్షేమం, వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఒక సదుద్దేశంతో దీని బాధ్యతగా ఈ సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని లేదా స్త్రీ శక్తి పేరిట ఈ ఫ్రీ బస్సు ఏర్పాటు చేసినట్లు గవర్నమెంట్ కూడా చాలా గొప్పగా చెప్తుంది. గవర్నమెంట్ కూడా ఆనందపడుతుంది. అంటే సూపర్ 6 హామీలు అమలు చేశామని వాళ్ళు కూడా సగర్వంగా చెప్తున్న పరిస్థితి.